అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఒక ఫంగస్ పుట్టింది. ఆ ఫంగస్ ప్లాస్టిక్ని తింటుంది. ప్లాస్టిక్ని తింటుందా ఫంగసా? ఎస్, దీని పేరు పెస్టోలోటయోపోసిస్ మైక్రోస్ట్రా. సైంటిస్టులకి రీసెంట్గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఫంగస్ దొరికింది. ఇలాంటి ఒక ఫంగస్ని సైంటిస్టులు కూడా ఫస్ట్ టైం చూస్తారంట. ఈ ఫంగస్ యొక్క డైలీ రొటీన్ 3 పూట్ల ప్లాస్టిక్ని తినడం. ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ ఫంగస్ ప్లాస్టిక్ని తిన్న తర్వాత అది ఏం వేస్ట్ని రిలీజ్ చేస్తుందో తెలుసా? అదే H2O అంటే వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఫంగస్కి మెయిన్గా కావాల్సింది సన్లైట్. ఫారెస్ట్లో అది ఫ్రీగా వస్తుంది. నార్మల్గా ప్లాస్టిక్ డిగ్రేడ్ అవ్వడానికి 500 సంవత్సరాలు పడుతుంది. బట్ ఈ ఫంగస్కి జస్ట్ 5 years చాలు. హ్యూమన్స్ ఎర్త్ని, వాటర్ని ప్లాస్టిక్తో నాశనం చేస్తున్న ఎర్త్ మాత్రం మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసేలా చేసుకుంటుంది. ఆల్మోస్ట్ 12 దేశాల్లో బ్యాన్ చేసిన ఫుడ్ కలర్ని మనం డైలీ తింటున్నాం. 12 దేశాల్లో బ్యాన్ చేశారా? ఏంటి ఆ ఫుడ్ కలర్? అదే టైటానియం డయాక్సైడ్ E171 ఫుడ్ కలర్. ఈ టైటానియం డయాక్సైడ్ని ఎక్కువగా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్లో యూజ్ చేస్తారు. అయితే ఈ టైటానియం డయాక్సైడ్ హ్యూమన్ బాడీకి చాలా డేంజర్ అని ద యూరోపియన్ యూనియన్ బ్యాన్ చేసింది. ద యూరోపియన్ కంట్రీలో ఈ టైటానియం డయాక్సైడ్ని టెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇది మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. ఈ టైటానియం డయాక్సైడ్ టెస్ట్ డోస్ ఎక్కువైతే క్యాన్సర్ కూడా వస్తుంది. అందుకే ఈ ఫుడ్ కలర్ని 12 దేశాల్లో బ్యాన్ చేశారు. బట్ ఇండియాలో మాత్రం 30% చాక్లెట్స్లో ఇది యూజ్ చేస్తున్నారు. అమెరికా వాళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ కెమెరాని తయారు చేశారు. ఈ కెమెరాతో మన యూనివర్స్ని లైవ్లో చూడవచ్చు. ఈ కెమెరా పేరు LSST అంటే లార్జ్ సినోటోపిక్ సర్వే టెలిస్కోప్. ఈ కెమెరాలో ఒక్క పిక్ 14 GB ఉంటుంది. ఈ కెమెరా 24 kilometers దూరంలో ఉన్న ఒక గోల్డ్ బాల్ని హై క్వాలిటీ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది. ఈ కెమెరా వెయిట్ వచ్చేసి 300 kgs. ఈ కెమెరాని చిలీ దగ్గర 8799 feet హైట్లో ఇన్స్టాల్ చేశారు. ఈ కెమెరాతో డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్ని క్యాప్చర్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి.